సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగులపై జరుగుతున్న దాడికి నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలోకి వందల మంది పోలీసులు చొరబడి ఒక్కో విద్యార్థిపైన 10 మంది పోలీసులు మీద పడి కక్ష కట్టినట్లు చితకబాదడం ఏంటని ప్రశ్నించారు. వాళ్ళేమైనా తీవ్రవాదులా లేక ఉగ్రవాదులా లేక వాళ్ళేమైనా రాజద్రోహం చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు యూనివర్సిటీలోకి పోలీసులు చొరబడే అధికారం ఎవరిచ్చారన్నారు. ఇది చట్టవిరుద్ధం కాదా? పోలీసుల నీడలో విద్యార్థులు చదువుకోవాలని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగినందుకు చితకబాదుతారా? అదే విద్యార్థులు తిరగబడితే మీరు మీ పోలీసు వాళ్ళు తట్టుకోలేరని హెచ్చరించారు. ఇకనైనా నిరుద్యోగులపై జరుగుతున్న అణచివేత ధోరణి మార్చుకోవాలని, లేదంటే నిరుద్యోగులు గెరిల్లా ఉద్యమంలా నిన్ను నీ కార్యాలయాన్ని ముట్టడించి రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం, వెంటనే 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారులకు వచ్చి ఇలా నిరుద్యోగులకు మొండి చెవి చూపినటువంటి పరిస్థితి. దాన్ని మరి విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగాలు కల్పించండి, వేస్తున్నటువంటి నోటిఫికేషన్లలో ఉద్యోగాలను పెంచాలి, పోస్టులను పెంచాలని చెప్పేసి గత నెల రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తా ఉంటే మరి పట్టించుకోకుండా వాటిని అణిచివేసేటువంటి ధోరణి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉన్నది. మరి ఏ విధంగా అంటే మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, మరి అట్లాంటి సంస్థలకు పోలీసులు విశృంఖలంగా వ్యవహరించి ఒక గుండాయిజంగా వీధి రౌడీలుగా ఇలా విద్యార్థి యువతను నిరుద్యోగులను వేధిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డను ఇలా రణరంగం చేసేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో దాపురించింది. మరి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో రణరంగం చేస్తూ నిరుద్యోగులను మొండి చెవి చూపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, మీరు గతంలో మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి వీధుల్లో తిరిగిపించుకుంటూ నిరుద్యోగులను నెత్తి మీద పెట్టుకుని విషం కప్పినటువంటి మీరు ఇలా నిరుద్యోగులను వీధి పాలు చేసినటువంటి పరిస్థితి ఇలా ఎందుకు దాపురించిందని అడుగుతా ఉన్నాం. మీరే చెప్పారు కదా ఇలా ఉద్యోగ పోస్టులు భర్తీ చేస్తాం, మేము పోస్టులను పెంచుతామని చెప్పేసి ఇలా మీరే చెప్పారు. అట్లాంటిది మాట మరిచింది కూడా ఇలా మీరే కదా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇలా నిరుద్యోగులు పోరాటం చేస్తా ఉంటే నిరుద్యోగులను సన్యాసులు, సవటలు, లేకపోతే ఇంకా వీధి రౌడీలు అనేటువంటి చిత్రీకరణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే పట్టాభద్రులుగా ఇలా ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకుని తిరుగుతూ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, ఒక ఉన్నత విద్యావంతులైనటువంటి వాళ్ళు ఇలా నీకు వీధి రౌతుల్లా కనిపిస్తున్నారా? ఇలా పట్టాభద్రులందరూ కూడా మీకు సన్యాసుల్లా కనిపిస్తున్నారా? ఇలా పట్టాభద్రులందరూ కూడా మీకు చవటల్లా కనిపిస్తున్నారా? అంటే మీ ప్రభుత్వానికి గద్దెనెక్కించేందుకు సమస్యను వాడుకోవడానికి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు హీరోలు, ఇలా సన్యాసులు సవటల్లాగా మాట్లాడుతున్నాం. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇలా పట్టభద్రులందరినీ కూడా అవహేళన చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ అహంకారి, దురహంకారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి నీ పతనం ప్రారంభమైంది, జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పేసి ఇలా సిద్దిపేట గడ్డ పోరాటాల బిడ్డ, మరి ఈ పోరాటాల గడ్డ నుంచి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నీ పతనానికి ఉద్యమం ప్రారంభమైంది. కాబోయే రోజుల్లో నిన్ను గద్దె దించేంత వరకు రాష్ట్రంలో విద్యార్థి యువత నిరుద్యోగ ఉద్యమం ఎల్లవేళ్లా కొనసాగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.